ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ముందుకు సాగులాగన మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈ దినాల్లో క్రిస్మస్ను పురస్కరించుకొని ఎంతో సంతోషముగా ఆయా ప్రాంతంలో జరిగే కూడికల్లో పాలు పొందుతూ యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గొప్ప చేసేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు పొందబోతున్నారు. త్వరగా దేవుని యొక్క నూతనమైన అసాధారణమైన కార్యం మీ జీవితంలో జరగబోతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీకు సాతాను పుట్టించాలని రాబోతున్న కీడు నుండి తప్పించబట్టని మీరు చూడబోతున్నారు. ఇదే మీ వాగ్దానం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మ మనకు తెలియపరిచే అద్భుతమైన సత్యాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈరోజు ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి మరి యేసును కలుసుకోవటానికి బెత్లెహేముకు వచ్చారు. అయితే 2 సంవత్సరాలు ఎంతో చక్కగా ప్రయాణం చేసిన వారు సరిగా ఇంకా కొద్దిసేపటిలో, ఇంకా కొన్ని గంటల పరిధిలో మరి యూదులకు రాజుగా పుట్టిన వారిని కలుసుకోబోతుండగా హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. శరీరానుసారమైన వ్యక్తి దగ్గరికి, సైతానుకు గుర్తుగా ఉన్న వ్యక్తి దగ్గరికి, స్వార్థపరుడు, తనే బాగుపడాలి, తనే గొప్ప అయిపోవాలి, ఇంకొకరు ఎవరు రాకూడదని దురాలోచన కలిగిన వ్యక్తి చేతిలో పడ్డారు ఈ జ్ఞానులు. అయితే పశ్చాత్తాపం పడిన తర్వాత దేవుని యొక్క హెచ్చరికను వారు సీరియస్గా తీసుకొని మరలా దేవుని మహాకృపను బట్టి హేరోదు చేతుల నుండి విడిపించబడి ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వారిని స్మరించాడు. వారు తిరిగి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ వాక్యం నుండి ఈరోజు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడంటే, దేవుడు ఏ రూపంలో నేను హెచ్చరించినా నువ్వు జాగ్రత్తగా ఉండు, దాన్ని సీరియస్గా తీసుకో. ఈ విషయంలో నువ్వు ఖాతరా చేయకుండా దేవుని యొక్క హెచ్చరికను, దేవుని యొక్క హెచ్చరిక ఏ రూపంలో వచ్చినా ఆ హెచ్చరికను ధృవీకరిస్తే దానివల్ల వచ్చే నష్టం చాలా గొప్పదై ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి. మరలా జ్ఞానులు చేసిన తప్పే మరలా చేసి మరలా ఎవరో దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక వీరు ప్రాణం దక్కకపోయేది, ప్రాణ నష్టం ఎదుర్కొన్న వాళ్ళేమో. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచనను తిరస్కరించారని కీర్తన 107:10 మనం చూస్తున్నాం. దీని వలన దేవుని యొక్క అనుగ్రహాన్ని సామెతలు 12:15 రాయబడి ఉంది. బుద్ధిహీనుడే దేవుని యొక్క ఆలోచనను తిరస్కరిస్తాడని రాయబడి ఉంది. అంతేకాదు సామెతలు 15:5 రాయబడి ఉంది, తండ్రి యొక్క ఆలోచనను తిరస్కరించేవాడు కూడా మరి వెర్రివాడైపోతాడని, కారు చీకట్లో ఆరిపోయిన దీపలాంటి వాడని రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు మాట్లాడితే దాన్ని తిరస్కరించితే పాపం అవుతాయి, తల్లిదండ్రులు మాట్లాడితే దాన్ని కూడా తిరస్కరిస్తే, తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడితే దాన్ని కూడా తిరస్కరిస్తే పాపం అవుతాయా అని అడిగే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు దేవుడి చేతిలో ఉన్న సాధనాలు. కన్న తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, ఏ ఒక్క ఎల్డర్ అయినా కావచ్చు, వాళ్ళ ఒక ఆలోచనను మనం తిరస్కరిస్తే దేవుని బిడ్డలారా, మన జీవితంలో తీరని నష్టాన్ని, తీరని సమస్యలను, తర్వాత పెద్ద పోరాటాన్ని ఎదుర్కోవటం తప్పదు. కొన్నిసార్లు దాని నుండి బయటపడటమే చాలా కష్టతరం అయిపోతుంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, డోంట్ డిస్పైజ్ గాడ్ కౌన్సిల్స్, గాడ్ ఇన్స్ట్రక్షన్స్. సో దాన్ని పాటించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దేవుని దగ్గర అడగండి.
ప్రభు అంటున్నాడు, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలు అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36:27లో. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ముందుకు సాగులాగన మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమాన్ని పాపాన్ని నీ రక్తములో కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. విశేషమైన కృప ఇచ్చి, శక్తి ఇచ్చి, బలం ఇచ్చి నడిపించమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.